వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు ఈ వీడియో ద్వారా మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్పదలుచుకున్నానండి. నేనైతే మా అత్తయ్య గారి ఇంటికెళ్ళాను. అక్కడ ఒక చెట్టు ఉంది. చెట్టు నిండా మామిడికాయలు చాలా ఉన్నాయండి. అయితే నాకైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఆ చెట్టుకి చిన్న చిన్న కాయలు ఉన్నాయి. మా వారైతే ఇంట్రెస్ట్ చూపించి మా ఫ్రెండ్స్‌కి ఇచ్చుకుంటానని అత్తగారిని అడిగి మొత్తం కాయలు కోసారండి. నేనైతే అరిసాను, చిన్న కాయలు దేనికి పనిచేస్తాయి. అయితే నేను ఫ్రెండ్స్‌కి ఇచ్చుకుంటాను కోసారు. తర్వాత ఇంటికొచ్చాక అవి పచ్చడి పనిచేస్తాయని చెప్పారు. నాకు కూడా అప్పుడు ఐడియా వచ్చింది, ఇవి పచ్చడి పెట్టుకోవచ్చు కదా అని. వెంటనే నేను కూడా డిసైడ్ అయిపోయాను, మామిడికాయ పచ్చడి పెడదామని. మామిడికాయ ముక్కలు శుభ్రంగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఒక బకెట్లో వేసుకొని అవి తర్వాత మామిడికాయలు తీసి శుభ్రంగా గుడ పొడిగుడ్డతో తుడిచి ఈ విధంగా చాకుతో అయితే కట్ చేసుకున్నానండి. నా దగ్గర అయితే కత్తి పెట్టలేదు. ఇలా ఐడియాగా నేనైతే చాకుతో కట్ చేసుకున్నాను. ఇలా ఒక గిన్నెని తీసుకొని దాంతో 4 గిన్నెలు ముక్కలను బేషన్లో వేసుకున్నాను. అదే గిన్నెతో మీరు ఏ సైజ్ అయితే గిన్నె తీసుకుంటారో అదే గిన్నెతో కారము ఒక గిన్నెడు, హాఫ్ గిన్నె ఆవు పిండి, ముప్పావు ఉప్పు, కొద్దిగా మెంతి పొడి అంటే 3 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసి బాగా కలుపుకొని, తర్వాత అదే గిన్నెతో నూనె కూడా వేసి కలుపుకొని పక్క పెట్టుకోవాలండి. ఎల్లుల్లిపాయలు అయితే నేను రెడీ చేసి ఒలిచి పెట్టుకోలేదు. తర్వాత నిదానంగా ఒలిచిన తర్వాత అవి కూడా కలుపుకుంటానండి. సరిపడా మనకి ఎంత ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు కూడా మనం ఒలిచి పెట్టుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా అయితే మామిడికాయ పచ్చడి నేను రెడీ చేసుకున్నానండి. మనం మామిడికాయ పచ్చడి రెడీ చేసుకునేటప్పుడు ముందుగా దానికి సరిపడా ఆయిలు, ఉప్పు, కారము, ఆవు పొడి, మెంతి పొడి, ఎల్లుల్లిపాయలు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనము చాలా తొందరగా ఒక అరగంటలో మనం పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఇలా ముందుగానే మా వారితో అన్నీ తెప్పించుకున్నానండి. చూపించాను కదా, ఆ గిన్నె అదే గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు, ఒక గిన్నెడు కారము, ముప్పావు గిన్నె ఉప్పు, కొట్టిన ఉప్పు, హాఫ్ కేజీ ఆవు పిండి, కొద్దిగా మెంతి పొడి, ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసి బాగా కలిపెట్టి, అదే గిన్నెతో నూనె కూడా వేసి బాగా కలిపెట్టుకోవాలి. బాగా కలిపెట్టిన తర్వాత ఒక పక్క పెట్టి మూత వేసుకోవాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ గరిటెతో కానీ చేత్తో కానీ బాగా కలిపెట్టుకొని ఉప్పు సరిపోతే కలుపుకోవాలండి. అంతేనండి. ఈ విధంగా తయారు చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. గుమగుమలాడే మామిడికాయ పచ్చడి రెడీ. ఇలా ఈజీగా నేనైతే చాలా ట్రిక్కీగా మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనము పచ్చడి తయారు చేసుకున్నప్పుడు ముందుగానే అన్నీ దానికి కావాల్సిన సామాగ్రి అంతా ముందే తెచ్చిపెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. తెచ్చుకున్న సామాగ్రి అంతా ఒక 4-5 బాక్సెస్లో తీసి పక్క పెట్టుకొని ఇలా అన్నీ రెడీగా చేసుకొని మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఆవు పొడి, మెంతి పొడి, కారము, ఉప్పు, ఎల్లుల్లిపాయలు ఈ విధంగా పక్క పెట్టుకొని నూనె, పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ పక్క పెట్టుకొని మనం కలుపుకున్నామంటే అరగంటలో పచ్చడి అయితే మనం తయారు చేసేసుకోవచ్చు. అయితే మనము ఏ గిన్నె అయితే తీసుకున్నామో అదే గిన్నెతో మనం కొలుచుకోవాలి. 4 గిన్నెల ముక్కలు అనుకోండి, ఆల్రెడీ చెప్పాను కదా. అదే గిన్నెతో కారము, ముప్పావేమో ఉప్పు, హాఫ్ కేజీ ఆవు పిండి, హాఫ్ గిన్నె ఆవు పిండి, కొద్దిగా మెంతి పొడి 3 టేబుల్ స్పూన్స్, అదే గిన్నెతో ఆయిల్ కూడా తీసుకుని బాగా ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలిపి, ఎల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకుంటే అవి కూడా కలిపేసి పక్క పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత ఉప్పు కారం చూసుకొని ఉప్పు సరిపోతే వేసుకొని సీసాలు అయితే భద్రపరచుకోవాలండి. ఈ విధంగా అయితే మామిడికాయ పచ్చడి మనకి అరగంటలో రెడీ అయిపోతుంది. అంతేనండి, గుమగుమలాడే మామిడికాయ పచ్చడి రెడీ. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. అనుకోకుండా ఈ పచ్చడి అయితే తయారు చేసేసాను. మామిడికాయలు అయితే నేను కొనలేదండి, అత్తయ్య గారి ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా, అది కోసి తెచ్చుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఈజీగా మనకు ఐడియా ఉంటే మనము చాలా ట్రిక్కీగా మనం ఈ పచ్చడి అయితే చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలిపి నూనె కూడా వేసి కలుపుకొని పక్కకు పెట్టి మూతేసి ఉంచుకోవాలి. 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ ఉప్పు కారం సరిపోతే చూసుకొని ఉప్పు వేసుకొని సీసాలో భద్రపరచుకోవడమే. అంతేనండి. ఈ విధంగా మామిడికాయ పచ్చడి తయారు చేసుకున్నారంటే మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది.
ఈ ఈ స్టైల్లో చేసుకున్నామంటే మామిడికాయ పచ్చడి. ఏ గిన్నె అయినా తీసుకోండి, ఆ గిన్నెతోనే కొలుచుకోవాలి. 4 గిన్నెలు, 4 గిన్నెలకి ఒక గ్లాసు, ఒక గిన్నె కారము, ఉప్పు, హాఫ్ గిన్నె ఆవు పొడి, 3 టేబుల్ స్పూన్లు మెంతిపొడి, ఎల్లుల్లిపాయలు పావు కేజీ ఒలిచి పెట్టుకున్నవి. ఈ విధంగా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టేసుకొని 3 రోజుల తర్వాత తీసి ఉప్పు కారం అన్నీ చూసుకొని సరిపడితే కలుపుకొని తర్వాత సీసాలో భద్రపరచుకోవడమే. కొద్దిగా నూనె అయితే ఎక్కువ వేసుకోవాలి. నూనె కాగబెట్టకూడదు. పచ్చి నూనె, నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఈ మామిడికాయ పచ్చడికి వేస్తారు, ఈ ఆవకాయ పచ్చడికి వేస్తారు. తెలంగాణ వాళ్ళు వేరే స్టైల్లో చేసుకుంటారు. మనమైతే ఆంధ్ర స్టైల్ అయితే నూనె కాగబెట్టకూడదు, పచ్చి నూనె వేసి కలుపుతారు. ఈ విధంగా ఉప్పు అనేది గడ్డలు లేకుండా చక్కగా కలిపి ఇలా పెట్టుకొని పక్క పెట్టుకోవాలి.